మీరు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారా? ఫోన్కు సరిగ్గా సిగ్నల్ రావట్లేదా? ఏదైనా వీడియో చూస్తుంటే బఫర్ అవుతూ ఉంటుందా? ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. మారుమూల ప్రాంతాలకు సైతం 5G నెట్వర్క్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 707 చోట్ల టవర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. వీటిలో ఏజెన్సీ ప్రాంతాలు, అధిక రద్దీ ఉండే నగరాలకు ప్రాధాన్యమిచ్చింది. కేంద్ర ప్రభుత్వ భారత్ డిజిటల్ నిధి పథకం కింద ప్రభుత్వం ఈ టవర్లు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. 641 చోట్ల భూముల్ని ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే రాష్ట్రంలో 1668 సెల్ టవర్లున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటితో కలిపి టవర్ల సంఖ్య 2375కు చేరనుంది. మరో 700 వరకు టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలనలో ఉంది. భారత్ డిజిటల్ నిధి పథకం కింద కొత్త సెల్ టవర్ల ఖర్చును కేంద్రం భరిస్తుంది. వాటికి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకం కింద BSNL, జియో, ఎయిర్టెల్ సంస్థలు టవర్లు ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచం 5G నెట్వర్క్ తో పరుగులు పెడుతుంటే ఏజెన్సీ వాసులు ఇప్పటికీ సిగ్నల్ అందక ఇబ్బంది పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సిగ్నల్ సమస్య పరిష్కారానికి అధిక సంఖ్యలో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టవర్లలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101, పార్వతీపురం మన్యం జిల్లాలో 78 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 75, ఏలూరులో 45, తిరుపతిలో 54, శ్రీకాకుళంలో 43 టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న టవర్ల సామర్థ్యం సరిపోవడం లేదు. దీనివల్ల తరచూ సిగ్నల్ సమస్యలొస్తున్నాయి. అందుకే ఈ 4 జిల్లాల్లో 217 టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టవర్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని అటవీ భూములు అవసరమవుతాయి. కొన్ని చోట్ల టవర్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సామాగ్రిని తరలించడానికి రోడ్లు లేవు. అయినా నెట్వర్క్ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అలాంటి ప్రాంతాల్ని గుర్తించింది. ఇలాంటి 66 చోట్ల స్థలాల్ని ఇంకా రెవెన్యూ, అటవీ శాఖలు అప్పగించాల్సింది. వారి క్లియరెన్స్లో జాప్యం వల్లే ఇవి ఆగాయి.